హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కొత్త జీవో విడుదలని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరికీ జీవో నెంబర్ 167 ప్రకారం గతంలో వలె గ్రాస్ శాలరీ అంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ యుఐటియు కోరిందండి. ఈ మేరకు యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, అధ్యక్షులు జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు అయితే ఉపాధ్యక్షులు జీవి రమణ బుధవారం వైద్యారోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వినతి పత్రాన్ని సమర్పించారండి. వైద్య ఆరోగ్య శాఖ జీఓఎంఎస్ 459 ప్రకారం డిఎస్సి ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు వివిధ క్యాడర్లో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారని తెలిపారు. జీవో నెంబర్ 10 ద్వారా గత 8-9 పిఆర్సి కాలంలో ఈ విధంగా రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన గ్రాస్ శాలరీ వేతనాలుగా చెల్లించేవారని అయితే పేర్కొన్నారు. 10వ పిఆర్సి కాలంలో గత ప్రభుత్వం జీవో నెంబర్ 27 ద్వారా 100% గ్రాస్ను కన్సాలిడేట్ చేసి వేతనాలు చెల్లించిందని అన్నారు. దీనివల్ల కాంట్రాక్టు పారామెడికల్ వారికి సంబంధించి ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ పద్ధతులకు తిలోదకాలు ఇచ్చి ఈ డిఎస్సి పారామెడికల్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాలకు బేసిక్ మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ 100% గ్రాస్ శాలరీ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 167ను జారీ చేసిన నేటికి కూడా అవి ఆచరణలోకి రాని పక్షంగా అని చెప్పేసి వెంటనే వాటిని అమలు చేయాలి అని చెప్పి కోరారు.